ఇదిగో ప్రభు నీతో మాట్లాడాడు కాబట్టి నువ్వు వెళ్ళి బాప్తీసం తీసుకో. ప్రభు నాతో మాట్లాడినప్పుడు నేను వచ్చి బాప్తీసం తీసుకుంటానని చెప్పేస్తున్నాను. ఆమె ఏడుస్తూ వెళ్ళిపోయింది. మహాసభలో 6 రోజులు అక్కడ ఉండిపోయింది. ఆమె వెళ్తూ మాట్లాడి చివరికి కనీసం నేను బాప్తీసం తీసుకుంటే పని వచ్చి నా పక్కన నిలబడింది. వస్తాను ఇల్లు కానీ ఆ రోజు ఫుల్గా త్రాగేసి పడుకుంటూ పోయాను. ఆమె వెళ్ళింది మహాసభలో వారాలకు ఉండిపోయింది. ఈ 6 రోజులు మహాసభలో ఒకరికి వెళ్ళకుండా నష్టాసని తిరుగుతూ ఉన్నాను. ఆ బాప్తీసం తీసుకొచ్చేసింది. 2010వ సంవత్సరం వచ్చేసరికి బాప్తీసం తీసుకోవడానికి ప్రభు తన కృపను గ్రహించాడు. ఏ విధముగా నేను బాప్తీసం తీసుకున్నానో జాగ్రత్తగా వినండి. కొద్ది నిమిషాలు క్లుప్తంగా చిన్న సాక్ష్యం చెప్తాను. ఈ 2010వ సంవత్సరం దొరబడింది. నా భార్య ఆత్మీయంగా బలపడుతూ ఉంది. 2009 వెళ్ళిపోయిందంటే 10వ సంవత్సరం వచ్చింది. ఈ లోపు నాలో భయానకమైన అనారోగ్యాలు చోటు చేసుకున్నాయి. ప్రియర విలాసమైన జీవితం జీవిస్తూ నిత్యము సంతోషం ఆనందం అంటూ సినిమా హాల్ చుట్టూ లేక రకరకాల గృహాల చుట్టూ తిరుగుతూ నా జీవితం పాడు చేసుకున్నటువంటి నన్ను ఒక్కసారిగా బలహీనత గురైపోయాను. లేవలేని పరిస్థితి క్రమక్రమంగా క్షీణించిపోతా ఉంది. ఆరోగ్యం పాడైపోతా ఉంది. నా దగ్గర డబ్బులు ధనమంతా అయిపోయాయి. చాలా హాస్పిటల్కి తిరిగాం. ప్రియరా భీమవరం, అట్లాగే మరలా అటు తాడేపల్లిగూడెం, ఇటు విజయవాడ, గుంటూరు, కాకినాడ తిరగని హాస్పిటల్ అంటూ చాలా హాస్పిటల్ తిరిగాం. ఉన్న ధనమంతా అయిపోయింది. ఇంట్లో నా భార్య మీద ఆ వస్తువులన్నీ కూడా అమ్మేశాం. ఇంట్లో నా సామాన్లు కూడా అమ్మేశాం. బిందులు కింద అన్నీ అమ్మేశాం. అయినా నాకున్నటువంటి రోగము తగ్గని పరిస్థితి అయిపోయింది. ఇక హాస్పిటల్ చూపించే పరిస్థితి లేదు. క్రమక్రమంగా ప్రియరా రోజు రోజుకి మంచం పట్టే పరిస్థితి చేసింది. లెగలేని పరిస్థితి చేసింది. నేను అనుకున్నాను, నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు కదా, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వీళ్ళని ఆదుకుంటారు అనుకున్నాను. నాన్నగారులు నేను ఎదురు రాకపోతే వెళ్ళేవారు కాదు. వాళ్ళు కూడా మొత్తం దూరాలన్నీ మూయబడ్డాయి. ఎవరు కూడా వచ్చి పలకరించేవారు లేరు. ఎవరు వచ్చి ఆదరించేవారు లేని పరిస్థితి. నిస్సహాయ స్థితికి వచ్చేసాం. ఎవరు కూడా ఇంటికి వచ్చి కనీసం ఎట్లా ఉన్నామని అడిగే పరిస్థితి లేదు. అటువంటి స్థితికి దిగజారిపోయాం. పిల్లలు 2 బిడ్డలు ఇచ్చేసరిపటికే నా పరిస్థితి ఎట్లా ఉందంటే 10,000 రూపాయలు పొద్దున్న సాయంత్రం ఖర్చు పెట్టేసే పరిస్థితి ఏమైపోయిందంటే చివరికి ఎవరైనా ఒక 10 రూపాయలు ఇస్తే ఒక 2 ఇడ్లీ తిందామనే స్థితికి దిగజారిపోయాం. చాలా దీన స్థితి అయిపోయింది. ఆహారం లేని పరిస్థితి. పిల్లల కొండి పెట్టడానికి అవి చెంబులు బిందులు తాకని పెట్టుకుని ఆ కుటుంబాన్ని పోషించిన పరిస్థితి. అద్దె కట్టలేకపోతే 150 రూపాయలు ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి. ఇంటి ఓనర్ వచ్చారు. ఇతని స్థితి బాగా లేదు, మంచం పట్టేశాను, మొత్తం నా ఎముకల నుండి లెక్క పెట్టే పరిస్థితి, అష్టపంజరంలో అయిపోయాను, శరీరం అంతా కూడా క్షీణించిపోయింది, లేగలేని పరిస్థితి. ఇంటి ఓనర్ వచ్చి ఇతను చనిపోతాడు ఇవాళ రేపో కాబట్టి తీసుకెళ్లి ఆ బయట పెట్టేయండి, మా ఇంట్లో పెట్టడానికి వీళ్ళని చెప్పేసి ఆ ఇంటి బయట పెట్టేశారు. ఆ ఇంటి చెంపనే ఆ చిన్న మంచం వేసి కొడుకోబెట్టేశారు. ఒకప్పుడు ప్రియరా ఒక నెలలో వేసిన బట్టలు మరో నెలలో వేసేవని కాదు, అటువంటి డ్రెస్మెంట్ వేసే స్థితి. చివరికి నిస్సహాయ స్థితికి వచ్చేసారు. ప్రియరా లెగలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, లేచి జీవించలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి, ఆహారం తినలేని పరిస్థితి వచ్చేసింది. చూచి చాలా హాస్పిటల్ తిప్పారు. ఇక ఎవరో కూడా నన్ను పట్టించుకుని లేని పరిస్థితి. ఈ లోపు ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి మేము ఉండే ఇంటి పక్క ఇల్లు ఆయన వచ్చి, నువ్వు చాలా హాస్పిటల్ తిప్పానంటున్నావు, సరే నేను ఒక హాస్పిటల్ తీసుకెళ్తాను రా, అసలు నీకు వచ్చిన రోగమే నాకు అర్థం కావట్లని చెప్పి తీసుకెళ్ళాడు. ఆకుడిలో ప్రతాప్ కుమార్ గారిని హాస్పిటల్ తీసుకెళ్ళాడు. అదే పిల్లల హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ చూపిస్తే హాస్పిటల్ బోర్డు చూసి అనుకున్నాను పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే నా రోగం తగ్గలేదు, ఈ పిల్లల డాక్టర్ నాకేం తగ్గిస్తాడు అనుకున్నాను. తీసుకెళ్ళిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన నాకు టెస్టులు చేసి ఆ టెస్టులు వచ్చేదాకా బయట కూర్చోబెట్టాడు. తర్వాత టెస్టులు వచ్చిన తర్వాత నన్ను లోనకి పిలిచాడు. లోనకి పిలిచి నీ కోణం వచ్చిన వ్యక్తి ఎవరని చెప్పి అడిగాడు. మీ నాన్నగారు అన్నాడు. కాదు, మా ఇంటి ఓనర్ అండి అన్నా. ఆయన బయటకు వెళ్ళిపోమని చెప్పి నన్ను లోనకి పిలిచాడు. లోనకి పిలిచి ఒక ట్యాబ్లెట్ ఇచ్చాడు. అదేంటంటే డోలో 650, దాని ఖరీదు అప్పుడు 10 రూపాయలు. ఆ ట్యాబ్లెట్ ఒకటి ఇచ్చి ఇంక వెళ్ళిపోయి ఇంటికి నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళబోకు, నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళినా వ్యర్థం, డబ్బులు వేస్ట్ అయిపోతే నువ్వు బ్రతకు చచ్చిపోతావు అని చెప్పేసి అన్నాడు. విషయం ఏంటంటే నువ్వు తిరిగి నీ శరీరంలో HIV వచ్చేసింది, ఇక నీకు మందు లేదు, ఆ HIV మందు లేదు. ఈ సంగతి కనుక ఎవరైనా తెలిస్తే కనుక నిన్ను నీ బిడ్డలు ఎవరు కూడా చేరనెవరు, నీకు మంచిని కూడా ఎవరు. అప్పుడు ఆ దినాల్లో HIV ఉన్నటువంటి పేషెంట్ చాలా హీనంగా చూశారు.
కరోనా వ్యక్తిని చూసి ఎట్లా పారిపోయేవారో అంతకంటే ఎక్కువగా పారిపోయేవారు. అటువంటి దినాల్లో ఆ బలహీనత ఎప్పుడైతే వచ్చిందో డాక్టర్ అని అడుగువో ఇది తీసుకుని నీవు ఇంకెవరికి కనబడకో వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. ఇక అది తీసుకున్నాను టాబ్లెట్లు. తర్వాత డాక్టర్ చెప్పిన మాట, నీ టీవీ వచ్చేసింది అన్నాడు. నీ టీవీ వచ్చేసింది, నువ్వు బ్రతకవు, దగ్గు ఎప్పుడైతే దగ్గు, నువ్వు కాల్చే సిగరెట్లకి టీవీ వచ్చేసింది, కిడ్నీలు పోయినాయి, లెవెల్ పోయినాయి, ఏమీ లేదు నీ దగ్గర అవ్వవాళ్ళని చెప్పేసి అన్నాడు టెస్ట్ చేసి. ఇక ఆ రిపోర్ట్లు పట్టుకున్నాను, జాయిగా ఆయన భుజం మీద చేపేసుకుని తీసుకెళ్తున్నాడు. నేను ఆలోచించుకుంటూ ఉన్నాను ఏంటంటే, నేను చాలా గర్వంగా పెరిగాను, చాలా అహంకారం, ఎవరన్నా మాటకి ఎదురు చెప్తే ఊరుకోను, అంత భయంకరమైన కోపం నాకు. ఇంత కోపిష్టిని, ఇంత అహంకారంగా బ్రతికాను. అందరూ నా చాలా గౌరవంగా ప్రేమించేవారు. ఇప్పుడు కనుక నాకు ఈ బలహీనత తెలితే కనుక నన్ను అందరూ అసహించుకుంటారు. కాబట్టి నన్ను ఎవ్వరు అసహించుకోక మునిపే నేను చనిపోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాను. నా హృదయంలో ప్రేరేపిస్తున్న మాట ఏంటంటే, నువ్వు చనిపో, నువ్వు బ్రతకడానికి వీలు లేని నీకు ఈ భూమి మీద బ్రతికే అవకాశాలు ఇవ్వాలి కాబట్టి రేపు చచ్చిపోతావు, ముందు చచ్చిపో. ఈ వ్యాధి నీతో అంతమైపోవాలి, ఎవరికి తెలియకూడదు నీకు వ్యాధి ఉన్నట్లుగా ముందే చచ్చిపోతే మీరు కానీ నా హృదయంలో ప్రేరేపిస్తూ ఉంది. ప్రియగా ఆ రిపోర్ట్లు తీసుకున్నాను. నా భార్య చదువు లేదు, ఆ రిపోర్ట్లు తీసుకొచ్చి తల కింద పెట్టుకుని పడుకుని ఆలోచిస్తామని ఎలా చచ్చిపోవాలా, ఈ రాత్రి చనిపోవాలి, ఏదో విధంగా ఎట్లా చచ్చిపోతే మెరుగా చెప్పి ఆలోచిస్తా ఉన్నా. ఈ లోపు అపవాది గారు నాలో ఒక మంచి ఆలోచన పెట్టాడు. ఏంటంటే, ట్రైన్ కింద పడి చచ్చిపో, అక్కడైతే గొడవ ఉన్నది, ఎవడ ఆకూడ ఉండదు అని చెప్పి ఆలోచన పెట్టాడు. ఆలోచించుకుంటూ ఉన్నాను. ఏ ట్రైన్ ముందు వస్తున్నా ఆలోచిస్తే 4 గంటలకి విశాఖ మచిలీపట్నం వస్తుంది. అప్పుడు రైల్వే స్టేషన్లు ఎవరు ఉండరు, ఇప్పుడంటే చాలా మంది ఉన్నారు, ఎందుకంటే చాలా ట్రైన్లు. అప్పుడు బాగా తక్కువ ట్రైన్లు. మొట్టమొదటి వచ్చి ట్రైన్ ఏదైనా అదే విశాఖ మచిలీపట్నం వెళ్తుందన్నమాట. అది ఆ ట్రైన్ వచ్చేప్పుడు ఎవరు ఉండరు కాబట్టి దానికి తలపెట్టి చచ్చిపోయిన ఒక ఆలోచన నాకు వచ్చింది. ఇంటికాడ వెళ్ళి ఆలోచిస్తా ఉన్నాను. 4 గంటలకు వస్తా ట్రైన్, అది ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వెళ్ళిపోదామా అని చెప్పి ఆలోచిస్తూ నిద్ర పట్ల నా మనసు అంతా ఇక చనిపోవాలి ఆలోచన. కళ్ళు పొడారిపోయి నిద్ర రావట్లా, శరీరంలో నీరు లేదు, ఏడవడానికి కూడా శక్తి లేని పరిస్థితి. ఈ లోపు అట్లాగే మంచం మీద పడుకున్న నా భార్య కింద పడుకుంది. ఆమె కూడా, నేను గడియారం వెంక చూస్తా ఉన్నాను, ఆమె కూడా గడియారం వెంక చూస్తా ఉంది. ఆమె పడుకుంటే వెళ్ళిపోదామని నేను చూస్తా ఉంటే ఆమె పడుకుంటా. ఈ లోపు 11 అయిపోయింది, 12 అయిపోయింది, 1 గంట అయిపోయింది, 2 అయిపోతుంది, ఏం పడుకుంటా. ఏం పడుకుంటే నేను వెళ్ళిపోదామని చూస్తా ఉంటే ఏం పడుకుంటా. ఎంతసేపు చూసినా పడుకుంటా, 2 అయిపోతా ఉంది. మరి 2 గంటలో ట్రైన్ వచ్చేది, వెళ్ళిపోవాలి. ఈ పడుకుంటే బాబు వెళ్ళిపోతాను, ఈమె నాతో పోతే వచ్చేస్తే పిల్లలు దండలు అయిపోతారని చెప్పి ఈ పడుకుంటే వెళ్ళిపోదామని చూస్తా పడుకుంటా. ఈ లోపు ఆమెను అడిగాను, ఏమ్మా ఎందుకు పడుకోవట్లేదు అంటే, ఆ మంది మీరు ఎందుకు పడుకోవట్లేదు, ఆ హాస్పిటల్కి వెళ్ళొచ్చిన కానించి మీరు అది లాగున్నారు, అసలు ఏం చెప్పారు డాక్టర్ అంటే, నేను చెప్పాను డాక్టర్ నాకు అసలు ఏ రోగం లేదన్నాడు, ఇదిగో ట్యాబ్లెట్ కూడా ఇవ్వలేదు కదా, ఒక ట్యాబ్లెట్ ఇచ్చాడు, ఏం కాదంటే నాలో కొంచెం మానసికమైన బాధ ఉండటం వల్ల దానివల్ల ఇలా ఉన్నానని చెప్పేసి అన్నాడు. ఏం బాగలేదు పడుకుంటే, మీరు పడుకున్నప్పుడు నేను పడుకుంటానని చెప్పేసి అంటుంది. టైం ఏమో 2 అయిపోతుంది, 2:30 అయిపోయింది, ఏం పడుకుంటా. ఈ లోపు నేనేం చేశానంటే, ఈమెకి నేను పడుకునేదాకా పడుకోవద్దు, నన్ను వెళ్ళవదని చెప్పి పడుకుందామని నటిస్తాను, ఇలాగ ఏం పడుకుండిపోద్దని చెప్పి, సరే అమ్మా నేను పడుకోండి చెప్పి ఇటు పక్క తిరిగి కళ్ళు మూసుకున్నాను. నాకు తెలియకుండా నేను నిద్రలోకి వెళ్ళిపోయాను. అసలు నిద్రపోతున్న సంగతి తెలియదు నాకు. నిద్రలోకి వెళ్ళిపోయాను. ఎప్పుడైతే నేను నిద్రలోకి వెళ్ళిపోయానో ఆ రాత్రి, ఆ తెల్లారుజాముని ప్రభువు నాకు ఒక దర్శనం ఒక కళ చూపిస్తా ఉన్నాడు. ఏంటి ఆ కళ అంటే, నేను సంతకాలు ఏ ప్లాన్ వేసుకున్నానో, సంతకాలు ఎటువంటి ప్లాన్ నేను తీసుకున్నానో, అంటే వెళ్ళి ట్రైన్ కింద పడిపోవాలని, అదే మరలా ప్రభువు నాకు చూపిస్తా ఉన్నాడు. ఏంటంటే, పిల్లరా నా భార్య పడుకుండిపోయిందట, నేను మామూలుగా లేచి ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయినట. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్లాట్ఫారం చివరికంటే వెళ్ళిపోయి కూర్చొని చూస్తా ఉన్నట. ఈ లోపు ట్రైన్ రానే వచ్చేస్తా ఉందట. ఎప్పుడైతే ట్రైన్ దగ్గరికంతా రానిచ్చి నేను వెళ్ళి ఆ ట్రైన్ పట్టాల మీద ఆ తల పెట్టి పడుకున్నానట. ట్రైన్ నా మీద నుంచి వెళ్ళిపోయిందట, మొండవ పక్కి తల పక్కి వెళ్ళిపోయిందట. ఎప్పుడైతే 2 వేరైపోయినాయో ఈ వార్త వచ్చి ముందు మా అమ్మ చెప్పారంట. మా అమ్మకి ఏంటంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఆ కారణం పుట్టిన చాలా గారమ్మగా చూసేది, వాళ్ళ అమ్మ పేరు పెట్టుకుందన్నాడు. ఎప్పుడైతే ఈ మాట మా అమ్మ తెలుస్తుందో, మా అమ్మ ఒకసారి, అయ్యో నా కుమారుడా, నేను నీ సేవ కొరకు సమర్పించుకుంటే నువ్వు అర్ధాంతరం చనిపోయి నన్ను దుఃఖపెట్టావని చెప్పి ఒక్కసారి గుండెపోయి మా అమ్మ చనిపోయిందట. రాత్రి ప్రభు నాకు చూపించాడు కల్లో. తర్వాత ఈ వార్త మరలా నా భార్య దగ్గరికి వచ్చిందట.
అమ్మా నీ భార్య నీ భర్త చనిపోయాడు, ట్రైన్ కింద పడి చనిపోయాడు, తల ఓ పక్క ముందు ఓ పక్క వచ్చేసిన నా భార్య చెప్పారట. వెంటనే ఆమె వస్త్రాలు చింపుకొని తల ఎరబోసుకుని పిచ్చిదాని వల్లే రోడ్లంతా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది పిచ్చిదాని వల్లే. ఇక మిగిలింది నా ఇద్దరు బిడ్డలేమో రైల్వే స్టేషన్కి వెళ్ళి సిరిగిపోను బట్టలతో అటు ఇటు సిరిగిపోను బట్టలు వేసుకుని మా డాడీ చనిపోయారు మాకు పిచ్చమెట్టిందని నా ఇద్దరు బిడ్డలు కూడా రైల్వే స్టేషన్కి వెళ్ళి అడుక్కోవడం ఆ రాత్రి ప్రభు చూపించాడు. ఎప్పుడైతే ప్రభు నాకు ఆ యొక్క చూపించాడో, కళ చూపించాడో, నా ఇద్దరు బిడ్డలు కూడా ఎప్పుడు కూడా నా ఇద్దరు బిడ్డలు చాలా గారంగా పెంచాను. వాళ్ళు వేసే డ్రెస్సులు అంత గారంగా పెంచుకున్నాను. ఆ ఇద్దరు బిడ్డలు మా డాడీ చనిపోయారు, మా అమ్మ పిచ్చిదైపోయింది, మాకెవరు లేరు, మాకు సహాయం చేయడని, మాకు భిక్షమెత్తుందని చెప్పి రైల్వే స్టేషన్లో అడుక్కుంటూ ఉంటుంటే ప్రభు చూపించేసి ఒక్కసారిగా తుల్లిపడి లేసరికి సమయము 5 అయిపోయింది. నేను అనుకున్న ట్రైన్ వెళ్ళిపోయి నాకు బ్రతకాలని ఆశ ఉంది కానీ బ్రతికే అవకాశాలు లేవు. నేను చనిపోతే నా తల్లి చనిపోతేమో, నేను చనిపోతే నా భార్య పిచ్చిదైపోతేమో, నేను చనిపోతే నా ఇద్దరు బిడ్డలు అనాథలు అయిపోతారేమో. బ్రతకాలని ఆశ ఉంది కానీ బ్రతికే అవకాశాలు, నా శరీరం క్షీణించిపోయింది, లేగలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి. అప్పుడు కూడా నేను నోరు తెరవట్లేదు, అప్పుడు కూడా ప్రభువుని అడగట్లేదు. ఎందుకో చిన్న ఆశ కలిగింది. అప్పుడు అడిగాను, ప్రభా నీ చిత్తమైతే నా బిడ్డల కొరకు వాళ్ళు కొంచెం వయసు వచ్చేంత వరకైనా నన్ను బ్రతికించి ప్రభు అని వచ్చి రాని ప్రార్థన, చిన్న ఏడుస్తూ ఊపిరి లేని స్థితిలో, నీ కళ్ళంతా నీరు కూడా రాలేని పరిస్థితి, నా పరిస్థితి శరీరం అంతా పోడారిపోయింది, ఎండిపోయిన శరీరం, అష్టపంచరవలే ఉన్నాను నేను. ఏడడానికి కూడా శక్తి లేదు, ఓపిక లేదు. ఆ చిన్నగా అది ఆ మంచం మీద కూలిపోయినలాగా ఈ లోపు ఒక సహోదరి వచ్చింది, కాపులు కులానికి చెందినటువంటి ఆ సహోదరి. ఆమె వచ్చి ఎవరో డాక్టర్ గారు చెప్పారంట, ఆ డాక్టర్ గారు ఆమెకి, అది ఒక పలానా వ్యక్తి ఆ వ్యాధితో ఉన్నాడు, నీకేమైనా తెలుసున్నారు కదా, మిషనరీ వాళ్ళు తెలుసున్నారు కదా, అతనికి ఏమైనా సాయం చేయొచ్చు కదా అని చెప్పి ఆ డాక్టర్ గారు చెప్తే ఆమె సరాసరి మా ఇంటికి వచ్చేసింది. వచ్చి నన్ను బెతెస్దా లెప్రసీ అని నర్సాపురం తీసుకెళ్ళి హాస్పిటల్ ఆమె జాయిన్ చేసింది. ఆమె ఎవరో నాకు తెలియదు, ఆమెతో నేను ఇప్పుడు మాట్లాడి ఎప్పుడు చూడలేదు నేను. ఆమె కారు కట్టించుకుని వ్యాన్ కట్టించి నన్ను నా భార్యను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళి నన్ను ఆ బెడ్ మీద ఎట్టుకొని తీసుకెళ్తా ఉంటే డాక్టర్ గారు వచ్చి నా మీద దుప్పడలు పైకి లేపి పెన్నతో కింద పడేసి తీసుకెళ్ళి చివరి రూమ్లో పడేయండి అన్నాడు. ఎందుకంటే అన్ని అయిపోయిన తర్వాత వస్తారు, ఇతను అన్ని అయిపోయింది, ఏమీ లేవు, అన్నీ అయిపోయాడు, ఇంటికి తీసుకొచ్చారు అమ్మని చెప్పి, సర్లే ఆ చివరి రూమ్లో పడేయండి, బతికినంతకాలం చూద్దామని చెప్పి అన్నాడు. తీసుకెళ్ళి ఆ రూమ్లో ఒక 5 రూములు 5 రూములు చివరి రూమ్ పడేశాను. ఎవరికైపోయిన గంటలో తెచ్చిపోతాను చెప్పి. ఈ లోపు ఈ సంగతి మా అమ్మకు తెలిసింది. ఇదిగో నీ బిడ్డ చనిపోతాడంట, బెతెస్దా నర్సాపురం హాస్పిటల్లో ఉన్నాడట, ఈ రోజు రేపు సేవ రాకపోతాం, పలానా బలహీనత నీ కుమారుడికి, ఇంకా బతికే అవకాశాలు లేవన్న తల్లి చెప్పగానే నా తల్లి నడుతూ పడిపోయింది. ఆమెకి సట్టలో కాలు ఇరిగిపోయింది. ఆమె కాలు ఇరిగిపోతే ఆమెను తీసుకొచ్చి పాతాల వరకులో మాకు ఒక పెంకుటెంట్లు అంటే మా అన్నగారులు అక్కడ పడుకోబెట్టేస్తారు ఆమెని. ఆమె పరిచయం చేయలేక ఆమె మంచం మీద ఉండి ప్రియులరా ఆ ఏడుస్తూ ప్రార్థన చేసేదంట. ఏమనో తెలుసా, ప్రభువా నా బిడ్డను సేవ కొరకు సమర్పించుకున్నాను, నా బిడ్డ సేవ చేయాలని నేను సేవ కొరకు ప్రతిష్ఠించుకున్నానయ్యా, కానీ రోజు వాడు రకరకాలుగా తిరిగి తన జీవితాన్ని తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఈరోజు రేపు చనిపోబోతున్నాడు. ప్రభా నా బిడ్డ చనిపోవడానికి వీల్లేదు నాయన, నా ప్రాణం తీసి నా బిడ్డకే ప్రభా. మా అమ్మ ప్రాణం విడిచిపెట్టేసి అక్కడ ఉండగా నేను హాస్పిటల్ ఉండగానే నా తల్లి అక్కడే ప్రాణం విడిచిపెట్టేసి నా ప్రాణం తీసి నా బిడ్డ తీసే ప్రభా. నేను సేవ చేయలేను, నా వయసు అయిపోయింది, నా శరీరం నా యొక్క ఎముకలు విరిగిపోయి నేను లేవడానికి ఇక్కడ నుండి నా ప్రాణం తీసి నా బిడ్డకి ప్రభా అని నా తల్లి అక్కడే ప్రాణం విడిచిపెట్టేసి. ప్రియులారా నా తల్లి చనిపోయిన తర్వాత నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చారు. చెప్పలేదు నాకు, చెప్తే నేను అక్కడ చనిపోతానని చెప్పి తెలిసి నాకు చెప్పకుండా తీసుకొచ్చి ఈ సంఖలో ఒకరు చెయ్యి, ఈ సంఖలో ఒక చెయ్యి పెట్టి తీసుకొచ్చి మా అమ్మ శవాన్ని చూపించి మాకు తీసుకెళ్ళిపోయారు. తల్లి మీద పడి అడగడానికి కూడా ఓపిక లేదు, దౌర్భాగ్యం. తల్లి మీద పడుకొచ్చేసేపు ఏడ్చే ఓపిక కూడా లేని పరిస్థితి. తీసుకెళ్ళి మళ్ళా హాస్పిటల్లో పడేశారు. ఎప్పుడైతే నన్ను హాస్పిటల్లో పడేశారు ఇక అనుకున్నాను నేను చనిపోతాను. ఇక మా వాళ్ళందరూ అనుకున్నాను ఇక అమ్మ అంటే చాలా ఇష్టం, అమ్మ చనిపోయింది ఇంక బతకడానికి చెప్పి అనుకున్నారు.
ఇక నేను బెంగ పెట్టేసుకున్నాను. అప్పటికే నాకు స్పూన్తో నీళ్లు పోస్తా, గొంతులు దిగట్లేదు. ఇక్కడ పెద్ద కంతి వేసేసింది, ఇక్కడ లేగలేని పరిస్థితి. ఆపరేషన్ చేయమంటే చేయనంటున్నారు. వీటికి ఇవన్నీ నరాలన్నీ సైడ్ ఉంటే ఆపరేట్ చేయనంటున్నారు. ఈ బాధ తట్టుకోలేకపోతూ ఉంటే ఇంత పాపను పంపించాడు నడుస్తుంది. ఆమె వచ్చి బ్లేడ్తో కోసి వెళ్ళిపోయింది. ఒక జంతువులు కోసినట్లుగా బ్లేడ్తో కోసి వెళ్ళిపోయింది. అదంతా నేనే పిండుకుని గుడ్డ పెట్టుకుని అలా ఉండేవాడిని. నా భార్య పిండి అంత దీన స్థితి, అట్లా పడున్నాను. అప్పుడు ఆ రోజు శనివారం. ఇక నా పరిస్థితి, ఆహారం కూడా లేదు, నీళ్లు కూడా దిగట్లేదు, ఊపిరి అందట్లేని పరిస్థితి వచ్చేసింది. ఆ రోజు శనివారం డాక్టర్ గారి దగ్గరికి వచ్చి నా భార్యను ఓపీ రూమ్ పిలిచి, అమ్మ ఈ రాత్రి ఖచ్చితంగా చనిపోతాడు అతను, నా మాటిని ప్రాణమండకి తీసుకెళ్ళిపోతే కనీసం ఆటో ఖర్చున వస్తాయి, లేకపోతే ఈ శవాన్ని తీసుకెళ్ళడానికి చాలా డబ్బులు అడుగుతారు, ఇతని తాలూకా ఎవరు రావట్లేదు కాబట్టి తీసుకెళ్ళిపోమ్మా అని చెప్పేసి అంటే ఆమె అక్కడ ఉండి, అయ్యా తీసుకెళ్ళమని చెప్పొద్దు, నేను తీసుకెళ్ళ, మాకు ఇల్లు లేదు, ఆయన ఎక్కడో చంపని పెట్టాలి, ఎవరు చేరనివ్వరు మమ్మల్ని, మా బిడ్డలకి రోడ్డు మీద ఇస్తరాకులేసి అన్నం పెడతా ఉన్నారు, నా పిల్లలకి మమ్మల్ని ఎవరు చేరనివ్వరయ్యా, కాబట్టి ఇక్కడ చనిపోయాక తీసుకెళ్తానని చెప్పేసి అక్కడ పడి ఏడిస్తే, నీ ఇష్టం, నేను క్యాంపుకి వెళ్తున్నాను, 10 రోజుల దాకా రాను అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్ గారు. ఆ వెళ్ళిపోతూ ఆ నర్సుకి చెప్పాడట, అమ్మా అతనికి తొందరగా పెట్టేయండి శిలాను బతుకుంటే కనుక, ఎందుకని రాత్రి ఖచ్చితంగా సరిపోతుందని చెప్తే ఎప్పుడు 9 గంటలు పెట్టేవాళ్ళు, ఆ రోజు 7 గంటలకు వచ్చి నాకు శిలాన్ని పెట్టేస్తా ఉన్నారు. శిలాన్ని పెడుతూ నా మొక్కమేం కానే నీరసంగా జాలిగా చూస్తా ఉంది నర్సు. చూసినప్పుడు నేను అన్నాను, అమ్మ ఏంటి, నా భార్యను అడిగాను, డాక్టర్ గారు పిలిచారు కదా, ఏమన్నారంటే, నా మంది చచ్చిపోతారని చెప్పలేదు కానీ నువ్వు బాగానే బాగుపడిపోతారంట, మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు 6 రోజుల తర్వాత అన్నారు, అందుకే పిలిచారంటే నేను నమ్మలేదు. నా భార్య ముఖం మారిపోయింది, ఆమె ముఖం అంతా వికారం అయిపోయింది. ఈ లోపల నర్సు వచ్చేసి 7 గంటలకి నా శిలాన్ని పెడతా ఉంది. నా వైపు జాలిగా చూస్తూ ఆమె అంటుంది, మీరే ఊరు అని అడిగింది. మాది ఆకువీడమ్మా అని చెప్పేసి అంది నా భార్య. అయితే మరి ఆకువీడులో శ్యాంబాబాయ్ గారు తెలుసా మీకు అంది. ఒక్కసారి ఎప్పుడైతే ఆ మాట ఉందో నాలో ఏదో ఒక సంతోషం, అంటే లేగడానికి ఓపిక లేకపోయినా ఈ యొక్క చేతి మీద ఉన్నటువంటి రోమాలను ఒక్కసారిగా లేచనిపించింది. అంటే ఇక్కడ కూడా మనకి ఎవరో ఉన్నారు. అప్పటి వరకు నా భార్య మొక్క, నేను నా మొక్క, నా భార్య, నేను తప్ప మా మొక్కలు చూసేవారు ఎవరు లేరు. మా పెద్ద అక్కలు క్యారేజ్ కట్టుకొని వెళ్ళిపోతూ ఉండేవారు. ఎవరు నాకు నుంచి ఎవరు వచ్చి ప్రకటించడం లేదు. ఎప్పుడైతే ఈమె మాటంతో ఓహో ఎక్కడ కూడా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారనుకున్నాం. అప్పుడు ఆ నర్సు అంది, మరి అయ్యగారు తెలుసుంటున్నారు కదా, మరి శ్యాంబాబాయ్ గారు చెప్పి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు కదా అని చెప్పేసి అంది. ఆవిడ చెప్పేంత వరకు కూడా మేము అయ్యగారికి ఫోన్ చేయాలని ఆలోచన కూడా మాకు రాలా. అప్పుడు వెంటనే నా భార్య బైబిల్ ఉజ్జీవ కీర్తన పుస్తకం తీసుకొచ్చింది. అక్కడ ఎక్కడికి వచ్చినా తీసుకొచ్చేది. ఆ ఉజ్జీవ కీర్తన పుస్తకం మీద నెంబర్ ఉండే ల్యాండ్ నెంబరు వెంటనే ఫోన్ చేసింది. అప్పుడు అయ్యగారు ఫోన్ ఎత్తారు, చంబాబాయ్ గారు ఫోన్ ఎత్తి, ఎవరమ్మంటే ఫలానా కాంతరాజ ఆయన భార్యనండి అంటే, అవును ఆయన బాగాలేదంటే ఎట్లా ఉందంటే, అప్పుడు బయటకు వెళ్ళి ఏడుస్తూ, అయ్యా ఈ రాత్రి చనిపోతారని చెప్పారు నాయన అని. ఎప్పుడైతే గావురు మందో అయ్యగారు ఎడబాకమ్మ, నేను సేవకులందరికీ ప్రార్థనా పొరలు ఎవరైతే ఉన్నారో సేవకులు అందరికి ఫోన్ చేసి నేను ప్రార్థన చేపిస్తాను రాత్రి, భయపడకని చెప్పి ఆ ఫోన్ నా దగ్గర పెట్టి ప్రార్థన చేశారు అయ్యగారు. అయ్యగారు చేసిన ప్రార్థన నాకు వినబడింది ఏంటంటే, ఒకటి, ప్రభువా ఈ బిడ్డకు ఒక అవకాశం దయచే ప్రభు అని ప్రార్థన చేశారు. అప్పుడు నాకు అర్థమైంది, ఈ రాత్రి నేను చనిపోతున్నానేమో, అందుకే అంత కంగారు పడతా ఉన్నారనుకున్నాను. అప్పటి వరకు నేను ఎలా ప్రార్థన చేయాలో నాకు అర్థం కాని పరిస్థితి. ఇక రాత్రి ఎందుకో నాకు ప్రభువుని అడగాలనిపించింది. చిన్న ప్రార్థన చేశాను. ఏమని చేశానో తెలుసా? ప్రభువా రేపు 10 గంటల వరకు బ్రతికించిన ఆయన, ఎందుకంటే నేను బ్రతికే అవకాశాలు లేవు, ఇవాళ కాబట్టి రేపని చచ్చిపోతాను, కానీ ఇన్ని రోజులు ఆపవు కదా నాయన, రేపు 10 గంటల వరకు మాత్రం ఆపు, 10 దాటిన తర్వాత తీసేసుకో ప్రభు అని అడిగి ప్రార్థన చేస్తున్నా. ఎందుకు 10 గంటల వరకు బ్రతికించమని అడిగానంటే, తెల్లారి ఆదివారం రేపు 10 గంటలకి నా 2 బిడ్డలను చూడడానికి వస్తా ఉన్నారు. రేపు పొద్దున్న నా 2 బిడ్డలు 10 లోపు వస్తారు. ప్రభువా వాళ్ళు వచ్చిన తర్వాత, నేను వాళ్ళని చూసిన తర్వాత నా ప్రాణాన్ని తీసేస్తా ప్రభు, అప్పుడు వరకు మాత్రం బ్రతికించిన, నన్ను బ్రతికించమని అడిగే అర్హత నాకు లేదు. ఎందుకంటే నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చావు, లారీలో ఎన్నోసార్లు తప్పించావు, ఎన్నోసార్లు ప్రాణ పరిస్థితిలో ఉండి నన్ను విడిపించావు, అయినా నేను నీ వైపు ఇప్పుడు నన్ను బ్రతికించమని అడిగి అర్హత నాకు లేదు. కానీ ఒక్క మనవి, చిన్న ప్రార్థన, రేపు 10 గంటల వరకు బ్రతికించు ప్రభు అని. ఏంటి ఓపిక లేకపోయినా ఏడుస్తూ అట్లాగే పడుకుండిపోయాను. ఆ తెల్లరగట్ల ప్రియులారా 3:30 ప్రాంతంలో, మరి ఎక్కడుందో ఆ పక్కన ఇంత చిన్న మందిరం ఉంది, నాకు తెలీదు, గోడావతలు ఎక్కడుందో నాకు తెలియదు, కానీ
ఒక పాట ఆ మందిరం మీద తెల్లారి ఆదివారం కదా, ఆ తెల్లారికి అట్లా దైవజనుడు పాటలు వేశాడు. ఆ పాట పెద్ద పెద్ద బాక్సులు నా చెవి దగ్గర పెడితే ఎంత సౌండ్ వస్తాయో అంత సౌండ్ వస్తా ఉన్నాయి. అప్పటికే నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యి 6 నెలలు అయింది. 6 నెలల్లో ఎప్పుడు నాకు ఆ పాట వినబడలా, ఎప్పుడు ఆ మైక్ వినబడలా, ఎప్పుడు అంత స్పష్టంగా పాట వినబడలేదు. ఆ రోజు తెల్లారిగట్ల 3:30 ప్రాంతంలో ఆ పాట వినబడతా ఉంది. ఆ పాట ఎప్పుడైతే నా చెవిలో పడిందో ఒక్కసారిగా నా హృదయం కదిలింపబడింది. ఎదుట్లో ఉన్నాను, ఆ పాట ఒక్క స్వరముతో వినబడతా మొదలెట్టింది. ఏంటో పాట అంటే, నాకు బలము ఉన్నంత వరకు వెంబడించ నా యేసుని, నాకు బలము ఉన్నంత వరకు వెంబడి లేదు నా యేసుని, బలమంతా పోయాక బలమంతా పోయాక వెంబడించాను నా యేసుని, బలమంతా పోయాక వెంబడించాను నా యేసుని, హృదయారంగములోని కృంగిన సమయములో, హృదయారంగములోని కృంగిన సమయములో వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు. ఎప్పుడైతే నాకు ఆ కేక వినపడిందో వెంటనే నాలో పశ్చాత్తాపం మొదలైంది. అవును ప్రభువా, నాలో ఆరోగ్యం ఉన్నప్పుడు, నాలో బలం ఉన్నప్పుడు, నాలో సర్వం ఉన్నప్పుడు నేను స్తుతించలేకపోయాను, నేను కనపరచలేకపోయాను, నీకు బతకలేకపోయాను. ఇప్పుడు ఆరోగ్యం పోయింది, మాట్లాడడానికి శక్తి లేదు, నిలబడడానికి ఓపిక లేదు, నా నరాలు కండరాలు మొత్తం పోయాయి, కిడ్నీలో లివర్ సమస్య పోయాయని చెప్తాను డాక్టరు. ఇప్పుడు అడుగుతున్నాను, నాయన నేనెంత దౌర్భాగ్యాన్ని, నేనెంత పాపిని ప్రభు అని. ఎక్కడి నుండి వచ్చిందో స్వరం తెలియదు, కానీ పేరు ఓపిక లేని నాకు, మాట్లాడే శక్తి లేని నాకు వెంటనే గొప్ప స్వరముతో ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రభు ఒక్కొక్కటి జ్ఞాపకం చేస్తుంటే నేనేమి పాపాలు చేశాను, ఏమేమి మోసాలు చేశాను, ఎంత దుర్మార్గంగా జీవించాను, ఎన్ని ఘోరమైన పాపాలు చేశాను, అవన్నీ కూడా ప్రభు ఒక్కొక్కటి జ్ఞాపకం చేస్తూ ఉంటే ఒప్పుకోవడం మొదలు పెట్టాను. అవును ప్రభు, ఆ దినాల్లో ఈ పాపము చేశాను, ఆ దినాల్లో ఈ వ్యభిచారం చేశాను, ఆ సమయాల్లో వారిని మోసగించాను, వారిని తొక్కబెట్టాను, వారిని మోసపెట్టాను ప్రభు, నన్ను క్షమించు నాయన అని ఆ తెల్లరిగట్ల ఓ లేదా ఎక్కలే స్వరముతో ఏడుతూ మొదలు పెట్టాను ప్రభు దగ్గర. ఎప్పుడైతే నేను ఏడుస్తూ మొదలు పెట్టానో నా ప్రక్కన నా భార్య కూడా లేచి, ఆమె కూడా ఆ కింద పడుకుని ఆమె లేచి మోకరించి ఆమె కూడా ఏడుస్తూ ప్రార్థన చేయమని, ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఏం చేస్తున్నా తెలియదు, కానీ ఏం చేస్తూ ఉన్నాను ఓపిక లేకపోయినా గొప్ప స్వరముతో ఏడటం మొదలు పెట్టాను. ఈ లోపు చుట్టుపక్కల ఉన్న పేషెంట్లు తలుపులు కేసేసుకున్నారు. ఎందుకో తెలుసా, చచ్చిపోవడం. నర్సులు ఎవరు మా దగ్గరికి వస్తాం అనేసి, అయ్యో డాక్టర్ గారు చెప్పిన మాట వాస్తవమే, ఈ రాత్రి చనిపోతామని చెప్పాడు, ఖచ్చితంగా చనిపోయాడు. అందుకే ఒక్కతే ఏడుస్తుందని చెప్పి ఎవరు మా రూములోకి రాలేదు. తెల్లారిపోయింది, నా శరీరం అంతా తేలికైపోయింది. ఒక మాట మాత్రం చూశాను, గోడ మీద ఒక లైన్ అలా రాసి కనపడతా ఉంది, పెద్ద పెద్ద రేడియల్ అక్షరాలతో కనపడతా ఉంది. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం కనపడతా ఉంది, ఇదిగో భయపడకు, మోషేకు తోడున్నవాడు నేను నీకు తోడై ఉన్నానని. ఎప్పుడైతే మాట నేను చూచానో, ఎక్కడుందో నాకు తెలియదు వాక్యం, ఎప్పుడైతే భయపడకు నేను నీకు తోడై ఉన్నట్టు మాట చూశానో ధైర్యపరచబడ్డాను. నా శరీరం అంతా తేలికైపోయింది. 2వ రోజుని పిల్లలు కొంచెం ఆహారం అంటే మజ్జిగ తాగడం మొదలు పెట్టాను. 3వ రోజుని నా భార్య భుజం మీద వేసుకుని జాయిగా నడవడం మొదలు పెట్టాను. 4వ రోజుని నాకు నేరుగా మొదలు పెట్టాను. 5వ రోజు 6వ రోజు కొద్దిగా ఆహారం పిసుకుని తినడం మొదలు పెట్టాను. 5 రోజుల తర్వాత డాక్టర్ గారు వచ్చేసరికి నాకు నేనుగా ఆ వరండిలో తిరుగుతూ మొదలు పెట్టాను. డాక్టర్ గారు చూసాడు అక్కడి నుండి, ఆ తిరిగేవాడు ఎవరని చెప్పానట. నర్సులు చెప్పారట అప్పుడు, మీరు ఎవరైతే ఆ రాత్రి చచ్చిపోతాడన్నారో,
ఎవరైతే ఈ రాజు చనిపోతున్నాడో ఆ రాజు అతనే అన్నాడంట. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో డాక్టర్ గారికి అనుమానం వచ్చి నన్ను మరలా తీసుకెళ్ళాడు. వీడి కిడ్నీలు పోయినాయి, లివర్లు పోయినాయి. నేను వెళ్ళేటప్పుడేమో వీడు స్పూన్తో పోతున్నారు, ఏంటి ఇలా తిరుగుతున్నారు, ఏం జరిగిందంటే అప్పుడు ఆ నర్సు చెప్పారంట. ఆ తెల్లారి గట్ల ఏం జరిగిందో తెలియదు కానీ వాళ్ళిద్దరు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే ఈ హాస్పిటల్ కూలిపోతాం అనుకున్నామన్నారట. నర్సు ఇచ్చిన సాక్ష్యం. ప్రతిరోజు వాళ్ళిద్దరు భార్య భర్తలిద్దరు చేసే ప్రార్థనకి ఈ హాస్పిటల్ పునాదులు కదిలిపోతాయేమో అనుకున్నాం. అంత ప్రార్థన చేస్తా ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు. రాత్రి అక్కడ నుండి ఆయన నడవ మొదలుపెట్టారు, అక్కడ నుండి తడ మొదలుపెట్టారు, అక్కడ నుండి మాతో సరదాగా మాట్లాడ మొదలుపెట్టాడు. అన్నప్పుడు డాక్టర్ గారు తీసుకెళ్లి మరలా నన్ను టెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. అంతకుముందు నాకు కిడ్నీలు టెస్ట్ చేశాడు, పోయినాయి అన్నాడు. లివర్ టెస్ట్ చేశాడు, ఉబ్బుపోయి. అప్పుడు పొట్ట ఎంత వచ్చేసింది, లివర్లు ఉబ్బుపోయి అన్నాడు. టీవీ వచ్చేసింది అన్నాడు. నువ్వు కాల్సిన సీరియల్ టీవీ వచ్చేసింది అన్నాడు. ఎప్పుడైతే టెస్ట్ చేశాడో నా అవయవాలన్నీ దేవుడు ఎక్కడ వచ్చి అక్కడ పెట్టేశాడండి. మరలా ప్రియులారా, డాక్టర్ ఆశ్చర్యపడు. అన్యుడైన క్రైస్తవుడు కాదు, ఆయన పేరు మహేశ్వరరావు గారు. ఆయన ఆశ్చర్యపడాయన. ఎక్కడ ఉండవలసిన ఆరోగ్యవంతుడు కొన్నటువంటి బలవంతుడికి ఉన్నట్లుగా నా యొక్క అవయవాలన్నీ దేవుడు మరలా పెట్టేశాడండి. అక్కడ నుండి ఒక తీర్మానం తీసుకొని దైవజనుల దగ్గర 8 సంవత్సరాలు కార్ డ్రైవ్ చేశాను. 2018 సంవత్సరంలో చావు కొరకు అభిషేకించి అడుగుకూల గ్రామాన్ని పంపించారు. ఒకప్పుడు అపవిత్రమైన శరీరమును, ఒకప్పుడు ఎన్నికలని శరీరమును, ఒకప్పుడు యోగ్యతలని శరీరమును, ఒకప్పుడు పనికి మళ్ళీ శరీరమును, కుళ్ళుపని శరీరంతో దేవుడు అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు చేసే ధన్యత ఇచ్చాడండి. అందుకే నా దేవుడు, నేను ఆరాధించే నా దేవుడు, నేను ప్రార్థించే నా దేవుడు గొప్పవాడండి. మృతులను సైతం లేవనెత్తగల శక్తి ఆయనకు మాత్రం ఉంది. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మార్చిన శక్తి ఆయన మాత్రం ఉంది. ఆయనకు మాత్రం ఉన్నదండి. నేనే సజీవ సాక్ష్యం. బెనర్జీ గారికి బాగా తెలుసు నా గురించి, ఇక జగపతయ్య గారికి కూడా బాగా తెలుసు. ఆయన ఎందుకంటే నేను మంచం మీద ఉండగానే ప్రార్థన చేయడానికి వచ్చాడు. నా స్థితికి చాలా మందికి తెలుసు, అప్పుడు నా బ్రతికని తెలుసు. కానీ ఇప్పుడు దేవుడు నూతన బలమును, నూతన శక్తినిచ్చాడు. కాకినాడ మోటార్ సైకిల్ తీసుకెళ్ళి సాక్ష్యం వాక్యం చెప్పే కృప ఇచ్చాడండి ప్రభు. ఒకప్పుడు లేచి నడవలేని నన్ను, ఒకప్పుడు లేచి బాత్రూమ్లకి వెళ్ళినటువంటి స్థితి రాదు. నా భార్య ఎత్తికెళ్ళదండి చేతుల మీద. తెలుసు నీకు ఇంత అయిపోయాను, నేను ఇంత బారుగా ఉన్నవాడిని, ఇంత అయిపోయా బక్కగా. మీకు తెలుసు ఆ వ్యాధి ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు. కానీ దేవుడు తన ఉన్నతమైన కృపను బట్టి, తన వాత్సల్యతను బట్టి, లేక ఆయన నా పట్ల కలిగిన ప్రణాళికను నెరవేర్చడం కొరకు ఆయన నన్ను బ్రతికించుకుని ఈరోజు ఆయన పరిశుద్ధ పరిచయం చేసే గొప్ప ధన్యత ఇచ్చాడండి. అడవికోలలో పెద్ద సంఘం, 350 మంది సంఘం. ఇట్లాగే మరలా ఆకివిడి దగ్గర ప్రియుల ఈ మధ్యకాలం ఇంకా సంవత్సరం పూర్తయింది. పోయిన జనవరి సంవత్సరం అయింది. అక్కడ చిన్న పరిచయ ప్రభు ఇచ్చాడు. అక్కడ ఇంచుమించు 20 మంది వస్తూ ఉన్నారు. అక్కడ విరామము లేని పరిచయం ఇచ్చాడు ప్రభు. గొప్పవాడని చెప్పట్లేదు, దేవుడి మహిమ కూడా చెప్తాను. ఒకప్పుడు కుళ్ళిపోయిన శరీరం, ఒకప్పుడు జీవమైన ఎముకలు, ఈరోజు అడవికోల్లో ఆదివారం 5 గంటల బయలుదేరి 7 గంటలకు ఆకివీళ్ళలో ప్రార్థన పెట్టి 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆకివీళ్ళలో వాక్యం చెప్పి అక్కడి నుంచి మళ్ళీ 9:30కి మళ్ళీ అడుగుకోలు వెళ్ళిపోతున్నారు గంటలో. అక్కడ మళ్ళా 9:30కి ప్రారంభించి 1 గంట వరకు కూడా అక్కడ దేవుడి సన్నిధిలో ఆ పరిచర్య చేసే కృప ఇచ్చాడండి. ప్రియులారా, ఎక్కడికి వెళ్ళినా దేవుడు తన మహిమకరమైన సజీవ సాక్షిగా వాడుకుంటున్నాడంట. అందుకే మన దేవుడు ఎవరంట చెప్పాలి, అందరు గట్టి చెప్పాలి. మన దేవుడు ఎవరు? గొప్ప దేవుడు అండి. మీ అందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయలేదా? అందరి జీవితం మీ గుండెల మీద చేసి చెప్పండి, నా జీవితంలో దేవుడు కార్యం చేయలేదన్న వాళ్ళు ఎవరు కూడా లేరండి. గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఉన్నది లేనిది ఏంటుకున్నాం, లేనిదిగా మార్చిన సమర్థుడైన కుళ్ళిపోయిన నీ శరీరమును మరల మహిమ శరీరం మార్చిన శక్తి ఆయనకి మాత్రమే ఉంది. నీ పట్ల నా పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడండి ఆయన. నీ పట్ల నా పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆయన. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఒకవేళ నేను మనుషులు అసహించుకోవచ్చు, నా కుటుంబీకులను అసహించుకున్నారు, నా స్నేహితులకు దూరం అయిపోయారు, ఇది పని అయిపోయింది అనుకున్నారు. ఇప్పుడు వారికి ప్రార్థన చేసే కృప ఇచ్చాడు మా అన్నగారు. ఇప్పుడు వారికి ప్రార్థన చేసే కృప ఇచ్చాడు నా దేవుడు నాకు. ఇప్పుడు వారి వ్యక్తి మీద చేయవేసి ఒకప్పుడు అసహించుకునేవారే వారి తల మీద చేయవేసి ప్రార్థన చేసే ధన్యత ఇచ్చాడండి ఆయన. అందుకే నేను ఆరాధించే దేవుడు గొప్పవాడండి ఆయన, గొప్ప దేవుడు ఆయన. ఈ రాత్రికాల సమయంలో
ఆ గొప్ప దేవుడు నీకు కూడా కావాలనుకుంటే కనుక, ఆ గొప్ప దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్న సంగతి నువ్వు గుర్తి ఎరిగి ఉండకపోతే కనుక ఇప్పుడు తెలుసుకో. నేను ఆ ప్రణాళిక ఎరుగక శ్రమను అనుభవించాను. దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్న సంగతి ఎరుగక నేను హింస అనుభవించాను. శ్రమ, శోధన, వ్యాధి, బాధలు, సమస్యలు అనుభవించాను. మీరు అనుభవించకుండానే ప్రభువా నా పట్ల నువ్వు ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నావు, నా పట్ల ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నావు, నా పట్ల నీవు ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నావో నాకు ఈరోజు బయలుపరచు ప్రభు అని ఒక ఆశ కలిగి ఉంటే నాతో కలిసి ప్రార్థన చేయి. తల్ల వంచని ప్రతి ఒక్కరు కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా నా పట్ల నువ్వు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నావయ్యా. నీలాంటి గొప్ప దేవుడి భూమి మీద ఎవరు లేరయ్యా. ఉన్నవారు లేట్గా లేని వారు చిన్న రాత్రి నిన్ను దర్శించబోతుండగా ప్రతి ఒక్కరు ఆయన పట్టలే కాదు, నీ పట్టలే కార్యం